చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలే పడుతున్నా. ఇది నడుమ, ఇది నడుమ, ఇది నడుమ అంటే మనకి నడుమ లేనట్టే అడదాం. అవండి మీరు ఎట్లా చచ్చిపోతారండి. ఇవ్వవే, మంచి పని చేస్తున్నావు, తీసుకో. నాకెందుకు ఇస్తున్నారండి? దేవుడు చెప్పిండే ఎవడన్నా మంచి పని చేసే ముందట నోట్ టిపి వేసుకోవాలని. మీరు ఎప్పుడు ఇలానే చేస్తారు పోనీ. ఓ ఏంటి దాన్ని కొడుతున్నావు? పాడుకుక్క పాడుకుక్క దాన్ని ఎందుకు కొడుతున్నదే? మెడ లూజ్ అని బయటకు వెళ్తుందండి. అందుకు నువ్వు కూడా 3 ముళ్ళే నాలేక ఒక దగ్గర వాడి ఉంటుంది. అండి అందుకు 3 ముళ్ళే నాలేక ఒక దగ్గర వాడి ఉంటుంది. బయటకు వెళ్తున్నాయి పోతుంది లోపలికి. పో ఏంది పందితో నేడుకోతున్నాయి? ఈ పంది కాదండి కుక్క. నేను మీ చెప్పింది కుక్కకే లేపో. చిచి వాచ్మెన్ కావాలని పెద్ద పేరున్న బ్యాంక్ ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటన ఇస్తారు. అది తెలిసిన దొంగలు మొత్తం పోయి బ్యాంకు దోచేస్తారు. చిచి మీకు పేపర్ వేసిన అవకాశం మీ చేతుల్లో ఉండేదాన్ని. అలానన్నా బాగుండేది, నాకు రోజు కొత్త పేపర్ చదివే అవకాశం ఉండేది. అక్కయ్య గారు పెరుగు తోడుగుంది, కొద్దిగా పాలిస్తారా? ఓసిని అమ్మ అలా అడగొద్దే, పాలున్నాయి తోడుకు పెరుగుందా అని అడగాలి. సరే కానీ అక్కయ్య గారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. ఏమంటే తన చీర పోగొట్టింది మీకు ఎలా అనిపిస్తుందండి? ఎలాంటి అవసరం కానీ ఇంత దిగజారిపోతారు అనిపిస్తుంది. అంటే అన్న చీర బాగా నాకు నన్ను చీర కొనిపెట్టావా? అబ్బా చీర కొనే శక్తి ఉంటే నీకెందుకు అమ్ముడు పోయేదాన్ని. చిచి వీళ్ళకి తలనొప్పి వస్తే మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, మరి వీళ్ళకి తలనొప్పి వస్తే మనతో పోట్లాడ పడతారు. అందుకని వీళ్ళని ఏం పట్టించుకోవద్దు, మనల్ని మనం చూసుకోవాలి. ఏంట్రా నమ్మా నిద్రపోతున్నావా? లేరా నేపాల్ పోతున్నా, లిఫ్ట్ కావాలా? కానీ ఎందుకు అలా దిగులున్నావు? ఏం లేరా, మొన్న మా ఫ్రెండ్ కి 2 లక్షల రూపాయలు అప్పిచ్చిన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా అంటే, అవి ఇప్పుడు వసూలు చేసుకుందామంటే మన ఫేస్ గుర్తుపట్టడానికి వస్తలేదు. ఒరేయ్ ఈ డ్రెస్ ఎలా ఉన్నాను చెప్పు. మట్టితో కప్పాల్సిన వయసులో బట్టలతో కప్పేసావు తెలుసా? అదే కానీ ఇలా నా పెళ్లి చూపులు తెలుసా? ఎన్నిసార్లు పెళ్లి చూపులు చేసుకుంటావు? 2 సార్లు పెళ్లి చూపులు చేసుకుంటావు. ఇలాగే లాస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ తల తిరిగి పడిపోయింది. ఏందని తీరా తెలుసుకుంటే వీడు 10 ఏళ్ల ముందు దాని డ్యూటీకి వెళ్ళిందంట. అసలు ఈ గోల్ ఏంట్రా? నా గోల్ అంటే ఏది లేదురా, నా గది నిండా డబ్బు ఉండాలి, నా గది అంతా వేసి ఉండాలి, నేను ఎవరేం చేసినా అడిగేటట్టు ఉండొద్దు. అంటేనా ఏటీఎం లో సెక్యూరిటీ గార్డ్ గా చేరరా అన్నుంటే అలా తెలుసా? నెక్స్ట్ రావే, వీడు మా ఫ్రెండ్ తెలుసా? వీడి ఏంటంటే వీడు హీరో చేసిన సెట్ మళ్ళీ రేపు వేయడు. అంత రిచ్చా? ఆ రిచ్ పోచ్చా ఇంకొక ల్యాండ్ షాప్ ఉండేది. అరే రమణ ఆపురా. అరే ఏం లే, పిల్లలన్నాక అన్ని చెప్పాలి కదా. వస్తే వీడు ఇది మా పిల్లం. నమస్తే అమ్మా. దీందేది తెలుసా? అది రేపు చేసేది కూడా ఈరోజు చేస్తుంది. భోజనం చాలా బాగుందమ్మా. అది కూడా నిన్న చేసిందే. ఇవరే ఇప్పుడు అవసరమారా, మన పెళ్లి చూపులోకి వెళ్దాం పదరా. వస్తే ఇన్నో కదా పెళ్లి చూపులోకి వెళ్ళాం, జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. అరే రమణ, ఆటోలో వచ్చే సమయంలో నా ముఖమంతా దుమ్ము పడిందిరా. నా మీద ఏమన్నా పౌడర్ పడ్డదా? నాకు దుమ్మే పడ్డది. నీకు అదే పడ్డదా? పెళ్లి కొడుకా లేరా వాళ్ళ అమ్మ కొడుకు. వాళ్ళ అమ్మ వెళ్ళిపో, మీ అమ్మ వెళ్ళిపో. అరే అరే కాలు కడగనికి నీళ్ళు తేవాలా? లేరా యాసిడ్ తెచ్చి కాలు కళ్ళక బాగా రాసుకుంటూ కూర్చున్నాము. పోరాపో వెళ్ళిపో. గోపికమ్మ చాలునులే మాని నిదర. గోపికమ్మ అన్నారు, గోపికమ్మ తెచ్చిరండి. అబ్బాయి గారు ఏం చేస్తుంటారండి? ఇక ఖాళీ సమయంలో మన వాళ్ళతో ఆడుకుంటారు. రమ్మన్న ఏం లేండి, మన వాళ్ళతో ఆడుకుంటుంటారు, మన వాళ్ళతో. అబ్బాయి గారికి ఫ్లాట్ ఉందా? ఫ్లాట్ ఒక నీలాంటి వెనకడికి గోడగడికి సున్నమే లేదురా అంటే ఎసిరు మెల్లగట్టాలని అడిగినాడు. రమ్మన్నా రే. ఏం లేదు, ఈ ఫ్లాట్ హైదరాబాద్ లో బర్కత్పురాలు ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మా అమ్మాయి ఎత్తిన తర్వాత దింపదు తెలుసా? ఎందుకు మెడ నొప్ప? అది కాదండి, మా అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు 10 సెకండ్ల కన్నా ఎక్కువ మాట్లాడదు తెలుసా? 10 సెకండ్లు ఏం మాట్లాడుతుందండి? ఒరే నేను ఈ ఫోన్ పెట్టేస్తున్నా, మళ్ళీ తిరిగి ఫోన్ కి ఫోన్ చేయని చెప్తుంది, అంతే. ఇంకేం చెప్తుంది? మీరే మాట్లాడతారా? మీ అమ్మాయి కూడా ఏమన్నా మాట్లాడుతుందా? మాట్లాడుతుందండి. అమ్మాయి నువ్వు దగ్గర పెట్టుకో. పెళ్ళైనాక చదవకపోయేది భర్తలే కదండి. ఎందుకండి?
మీరు చదువుకోకపోతే మేము చదువుకోకపోతే మీరు బట్టలు చదువుకుంటారు కదా అందుకని. పెళ్ళైనాక ఉద్యోగం చేశానండి. చెయ్యి అంత చిన్న చెప్తావేందమ్మా, వాడిని పోషించేది ఎవరు పెళ్ళైన అరే రమ్మన్న, అరే ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? అమ్మాయికి కొడలా కొడుకు పిల్లమ్మ సీరియల్ అంటే చాలా ఇష్టం అండి. మావన్కి బొమ్మడి పార్కెళ్దాం సీరియల్ అంటే ఎక్కువ ఇష్టం. రమ్మని ఇవన్నీ చెప్పడం అవసరం మారా? నీ చెట్టు నాది కాదని చెప్పు, మందులో నీళ్ళు కలుపుకోకుండా తాగుతానని చెప్పు, నాకు ప్యార్ క్యాప్స్ ఉన్నాయని చెప్పు, అన్ని చెప్పు. తెల్లెంటికెళ్ళి ఉన్నాయని చెప్పు, కలర్ వేసుకొని వచ్చినా అని చెప్పు, ఇక అన్ని చెప్పు. విన్నారు కదా అవన్నీ వానే. అబ్బాయి నీ పేరేంటే బాయ్? నా పేరా రమణ. నువ్వు నాకు చాలా నచ్చావు బాయ్. నాకు మీ నచ్చారు. నీకు నాకు నచ్చితే కాదమ్మా, అబ్బాయి కూడా నచ్చారే. అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, 10 లక్షల కట్నం ఇస్తా. 10 లక్షలా? బాబు ఆల్రెడీ పెళ్లి. అరే నందు మౌత్ క్లోజ్. ఏంటండి నాకు ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నా అని చెప్తుండు. నీకు నేను నాకు నువ్వు ఇద్దరం మరి నేను ఈజ్ ఆన్ ద లైన్. ఒరి అమ్మ ఇది ఎప్పుడు వచ్చిందిరా? చెప్పారా మీ ఆవిడకి ఫోన్ చేసి అమ్మా ఏజెంట్